ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతి మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున మీరును ఏకమై ఉండవలని నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని నువ్వు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపి నువ్వు నన్ను ప్రేమించితివి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మటే తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచడం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నిటన్నిటికీ సిగ్గుపడకి విశ్వమందుకు నుందురు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచు వాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆమెను. దేవుని వాక్య భాగం దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాని ప్రభావం కృతం చెల్లించుకుంటూ నేను నీ వాక్యం విని దాని ప్రకారం నడుచుకున్న శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.